పెద్ద కుటుంబం అంటే గొప్ప విషయం అక్కడ. అందుకే అమ్మవారిది చాలా పెద్ద కుటుంబం. ఎంత కుటుంబం అంటే కుటుంబం త్రైలోక్యం, ఇంకేం కావాలని ముల్లోకాలు కుటుంబమే ఆ తల్లికి. ఇక అమ్మవారి ఇలా పిలిస్తే అలా సేవలు చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలుసా? చేతులు రెండు దోయులించి సిద్ధంగా కూర్చున్నాయట చాలా. అవేంటంటే కృత కరపుట సిద్ధి నికరహ. సర్వసిద్ధి దేవతలు రెండు చేతులు దోయులించి అమ్మవారి ముందు కింకరులై ఉన్నారు. ఇక్కడ సిద్ధిదేవతలు. సిద్ధిదేవతలు అన్నప్పుడు అణిమా జ్యేష్ఠ సిద్ధులు, అణిమా మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకమ్య ఈశిత్వ వశిత్వ అని అంటాం కదా, ఈ అష్టసిద్ధులు. వీటితో పాటు ఇవి ప్రధాన సిద్ధులైతే ఉపసిద్ధులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. యోగంలో పతంజలి ఒక అధ్యాయం కూడా యోగ సిద్ధులెన్నో వర్ణించాడు. ఈ సిద్ధులే ప్రతి వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఏ సిద్ధుల దగ్గర మనం చేతులు మోడ్చుకుని బతిమాలతో రావా రావా అని అడుగుతుంటామో ఆ సిద్ధుల దేవతలు అమ్మవారి దగ్గర బతిమలాడుతూ దండం పెడుతూ తల్లి నువ్వు ఆజ్ఞాపిస్తే నువ్వేం చెప్తే చేస్తామంటున్నట్ట. ఎంత గొప్ప విషయం చూడండి. మనం సిద్ధులకు దాసులం, సిద్ధులు అమ్మవారికి దాసులు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సిద్ధి దేవతలన్నీ అమ్మవారి దగ్గర రెండు చేతులు దోయిలించుకుని ఉన్నాయి. అలాంటి తల్లి మా తల్లి అంటే ఈ సిద్ధి దేవతలను వాళ్ళ పిల్లలకి సేవలు చేయరండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జగములేలే అమ్మ మా అమ్మ అనుకుంటే ఆ అమ్మగా పుత్రులకి వాళ్ళందరూ సేవలు చేస్తారు. అంతే కదా, యజమాని పుత్రులకి యజమాని బంట్లు సేవలు చేయరు. అందుకు అలాంటి జగజ్జనని మా అమ్మ అనుకోవాలండి. పోతన గారిలాగా ఆయన అన్నారా లేదా? అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలవటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడు పుచ్చడి ఎమ్మ తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మనమ్ముల నుండి ఎమ్మ దుర్గా. అక్కడ వరకు చెప్తే అబ్బో చాలా పెద్దావిడండి అంటే ఎంత పెద్దావిడైనా మా అమ్మ అక్కడ చూపించారు మహానుభావుడు. అనడంలో గొప్ప చనువు. ఎంత మహారాయణైనా మా అమ్మ అయితే చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు అమ్మ గృహంలోకి. అనడంలో గొప్ప భావం. అందుకే అమ్మకి సిద్ధులు దాసానుదాసులు. ఇంకేం చెప్తాం? కైలాసం దగ్గర సిద్ధిదేవతలు ఆ విధంగా దాసానుదాసులై ఉంటారు. అది విశేషంగా చెప్తున్నారు ఇక్కడ. కృత కరపుట సిద్ధి నికరహ. ఇక అమ్మవారి ప్రాణేశ్వరుడు ఎవరు? మహేష ప్రాణీశ. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. మహేశ్వరుడు అంటేనే మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం. ఈ జగన్మాయా శక్తి అంతా ఎవడి అధీనంలో ఉందో ఆయన ఆవిడికి ప్రాణేశ్వరుడు. ఇంకేం చెప్తాం? భర్త గారు అంత గొప్పవారు. మహేష ప్రాణేశ. అందుకు ఓ ధరాధీశ తనయే, ఓ పర్వతరాజపుత్రి, నీ సౌభాగ్యానికి సాటి మరొకటి లేదమ్మా అన్నారు ఇక్కడ. ఇక్కడ అమ్మవారి యొక్క ఇల్లు, అమ్మవారిని సేవించేవారు, అమ్మవారి యొక్క దాసులు, అమ్మ కుటుంబము, అమ్మగారి భర్త, వీళ్ళందరినీ చెప్పి ఇది స్త్రీకి ఉండవలసిన సౌభాగ్యం. ఆ సౌభాగ్యంగాని చూస్తే నీకున్నంత సౌభాగ్యం ఎవరికున్నదమ్మా. ఎందుకంటే ఎవరినైనా ఒకరి ఇంటికి పంపించే ముందు మనం ఏమిటేమిటి చూస్తాం? ఆ ఇంట్లో పిల్ల ఎంత సుఖపడుతుందనేది పరిశీలిస్తాం. పిలిస్తే పరిచేయడానికి నౌకర్లు చాకర్లు ఉన్నారా లేదా, కావలసినంత మంది ఉన్నారు. సిద్ధినికరాహ. అది వాళ్ళ ఆయనకి ఎంత పాపులారిటీ ఉంది, ఆయనకున్న పాపులారిటీ ఎవరికీ లేదు. మహేష ప్రాణేశ. చూడండి, ఇంకా పైగా మహేశ్వరుడు అంటే మహదైశ్వరీ సంపన్నుడు. ఇంకా చెప్పడానికి ఏమున్నది? ఈ విధంగా అమ్మవారి సౌభాగ్యాన్ని ఇక్కడ మెచ్చుకుంటూ, అమ్మ సౌభాగ్యాన్ని ఎవరు భావిస్తారో వారి సౌభాగ్యానికి లోటు ఉండదండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. జగన్మాత యొక్క సౌభాగ్యం. అందుకు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్ర విశేషమే. ఇందాక ఇంటిని చెప్పారు, ఇప్పుడు సౌభాగ్యాన్ని చెప్తున్నారు. అలాంటి ఇంటిని ధ్యానించుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ చక్కగా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్తే కాస్త ఆనందంగా ఉండాలనిపించాలి కదా, అప్పుడు అది ఆనందధామము అని. కానీ ఇంటి పేరు ఆనంద నివాసం, ఇంట్లో ఎప్పుడు ఆవేదన ఉంటే ఏం బాధండి. అమ్మ కైలాసం అంటేనే ఆనంద నివాసం కనుక కైలాసాన్ని ఏ ఇంట్లో నిరంతరం ఆరాధించుకుంటారో ఆ ఇల్లు నిజమైన ఆనందధామము. ఇది తెలుసుకోవలసినది. అదేవిధంగా అమ్మ సౌభాగ్యాన్ని ఎవరు భావన చేస్తున్నారో వారి సౌభాగ్యాలకి లోటు లేదు. అందుకే ఇందాకే చెప్పుకున్న అమ్మ విద్యయే సౌభాగ్య విద్య. అటువంటి అమ్మ సౌభాగ్యాన్ని భావన చేసుకుంటున్న ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మంత్ర విశేషము, మహిమా విశేషం ఉన్నది. ఇప్పటి వరకు మనం చెప్తూ ఉంటే పర్వతరాజ పుత్రి కైలాసాన్ని మెట్టినిల్లు చేసుకుని అదృష్టవంతుడు అలా అయింది అన్న భావం కలిగింది. అంటే శివుణ్ణి చేసుకోవడం వల్ల అమ్మవారికి ఇంకా గొప్ప సౌభాగ్యం లభించింది అన్నారు ఇంతవరకు. ఇప్పుడు అంటారు అసలు ఆ శోభంతా నువ్వు వెళ్ళడం వల్ల కైలాసానికి వచ్చిందమ్మా.